కంప్లీట్ చేసేద్దాం. మొదలు పెడితే కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు కొంచెం సమయం తీసుకొని అయినా కానీ పేర్లు చదవడం, ఎందుకంటే ఇది పరిచయ కార్యక్రమం అని మనకు పేరు పెట్టుకొని ఎవరిని పరిచయం చేసుకుంటా ఎవరికి వారు లేచి వెళ్ళిపోయి ఎవరికి వారుగా ముందుకు వెళ్ళినట్లయితే ఇంత ర్యాలీ చేసుకొని ఇంతమంది మాట్లాడుకొని ఇంతమందిని కలుసుకొని ఇక్కడికి వచ్చి ఉపయోగం ఉండదు. కాబట్టి పరిచయ వేదికని పరిచయ వేదిక లాగే చేసుకుందాం. కొంచెమే సమయం తీసుకుంటాం, దయచేసి అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ గంటా రమణారెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి నాగమణి పోల్రెడ్డి గారికి, జెడ్పీటీసీ లతా చంద్రగారు నాయక్ గారికి, ఎంపీపీ గుమ్మా పద్మజ ఎల్ఎస్ గారికి, దోర్నాల సర్పంచ్ చిత్తూరు హారిక గారికి, ఎక్స్ జెడ్పీటీస్ అమ్మిరెడ్డి రామిరెడ్డి గారికి, ఎక్స్ ఎంపీపీ ధర్మానాయక్ అన్న గారికి, ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మాజిద్ గారికి, ఎక్స్ ఎంపీపీ జోగి వెంకట నారాయణ గారికి, పాక్స్ చైర్మన్ వెన్నా కాసిరెడ్డి గారికి, కోఆప్షన్ సభ్యులు వాహబ్ ఖాన్ గారికి, వైస్ ఎంపీపీ పరుచూరి సురేఖ సీతారామ గారికి, అలాగే వైస్ ఎంపీపీ రెండవ వైస్ ధర్మనం నాగయ్య గారికి, దోర్నాల ఉప సర్పంచ్ దూదేకుల రసూల్ గారికి, వరసిద్ధి వినాయక కాణిపాక దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆంధ్రప్రదేశ్ జోగి రామసుబ్బయ్య గారికి, దూదేకుల కార్పొరేషన్ సభ్యులు కాసింపురా గారికి, సచివాలయ కన్వీనర్ గుండారెడ్డి రమణారెడ్డి గారికి, సర్పంచులు నల్లగుంట్ల మొద్దు నాగలక్ష్మి గారికి, వైచర్లపల్లి బాదురయ్య గారికి, కొర్రపోలు వీరన్న గారికి, గంటవానిపల్లి ఎక్కంటి రమాదేవి గారికి, జమ్మిదోర్నాల కొంగరి వెంకటరామయ్య గారికి, చిన్నగుడిపాడు వల్లపునేని పవన్ మల్లికార్జున గారికి, కాటకాని పల్లె పిక్కిలి కోటిలింగం గారికి, ఆర్సీ కోట దర్శనం యోహాన్ గారికి, చింతల వెంకటయ్య గారికి, ఎంపీటీసీ నల్లగొంట్ల తులసి నాయక్ గారికి, వైచర్లపల్లి పులిగుజ్జు కుమారి గారికి, ఎడపల్లి పొందుగుల మల్లేశ్వరి గారికి, బొమ్మలాపురం కిక్కురు నారాయణ రెడ్డి గారికి, రెండవ బొమ్మలాపురం పొందుగుల వెంకటరెడ్డి గారికి, చిన్నదోర్నాల చింతల చెరువు సుబ్బారెడ్డి గారికి, చిన్న గుడిపాడు దొడ్డ రాధాకృష్ణ గారికి, కాటకానిపల్లి భవిత గారికి, అల్లు రామ్ గోపాల్ రెడ్డి గారు, దూరేకల కాసమ్మ, పల్లె సుష్మిత గారు, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ అందరికీ కూడా, ఇక్కడ ఆసీనులైనటువంటి పక్క మండలాల్లో ఉన్నటువంటి అంజిరెడ్డి అన్న గారికి, పోల్ రెడ్డి గారికి, అలాగే దుగ్గంపేడి ఉడుమల శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులతో పాటు వార్డు మెంబర్లందరికీ కూడా వారితో పాటు తెలియజేసుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ముందు చెప్పుకున్నటువంటి విధంగా అది ఒక శక్తి అని నిరూపించినటువంటి మన రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు వచ్చేలాగా చేసినటువంటి చాలా మంది మన యొక్క జిల్లా నాయకులైనటువంటి ముఖ్యులు మన బాలినేని వాసన్న గారికి, అట్లాగే ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఇక్కడ 2 పర్యాయాలు ఎమ్మెల్యే కలిసి మంత్రిగా స్థానాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి ఆదిమలపు సురేష్ అన్న గారికి, వారితో పాటు ఇక్కడ గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినటువంటి ఎమ్మెల్యేకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీలో ఒకరిని, మీతో పాటు నడిచినటువంటి వారిని, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చున్నటువంటి వారిని, మీరు పడ్డ కష్టాన్ని తెలుసుకున్నటువంటి వారిని, మీరు ఏ విధంగా అయితే పార్టీ కోసం నిలబడి కష్టం ఉన్నా సమస్యలు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో చిన్న పొరపాట్లు పొరపక్షాలు ఉన్నా కూడా మనమంతా ఒకటే. వైఎస్ఆర్ జెండా మనది, జెండా కోసమే నిలబడదాం, జెండాని మోద్దాం, జెండాని తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఎగరవేద్దామని నిలబడ్డటువంటి ప్రతి కార్యకర్త కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఆషామాషా వ్యవహారం కాదు. మన మధ్యలో ఉన్నటువంటి చాలా మంది పచ్చపత్రికలు అబద్ధాలనే అక్షరాలుగా చిత్రీకరించి
పెంచి అచ్చు వేసి నిత్యం మన మీద విషాన్ని చిమ్మినట్టుగా చిమ్ముతున్నటువంటి మీడియా, కొన్ని పచ్చపత్రికలు మన మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నష్టపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు నష్టపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా స్తబ్దత ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటల్ని నిజం చేస్తూ మనం ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చిన్న మాట మాట్లాడితే దాన్ని మీడియాలో పెద్దగా చూపించేటటువంటి ఈ పచ్చపత్రికలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎర్రగొండపాలెం ఈ యొక్క నియోజకవర్గానికి తలపై గంగమ్మ తల్లి ఉంది అన్నారు. ఎస్, నిజం. గంగమ్మ తల్లి ఉన్న మాటని, వాస్తవాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు కాదాను. వెలిగొండ ప్రాజెక్ట్ ఎంత ప్రాముఖ్యమో, ఇక్కడ నాయకులకి ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ తాగుకి సాగుకి ఎంత ఇంపార్టెంటో కనిపెట్టి అప్రూవల్ తెచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి అన్ని రకాలైనటువంటి అనుమతులను తెచ్చి కంప్లీట్ చేయడానికి సిద్ధం చేసినటువంటి ప్రాజెక్ట్ ని గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం 6 హామీలు ఇస్తానన్నారు. 6 హామీలు ఏంటి? బాబు వస్తే జాబ్ వస్తుంది. ఎంతమందికి జాబులు వచ్చాయి? ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కలిపి 35 లక్షల జాబులు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సచివాలయ వ్యవస్థలో 2,15,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మనది. ఇది మనమే చెప్పాలి, వాళ్ళు చెప్పరు, మనమే చెప్పాలి. మన మధ్యలో, మన ఇంటి దగ్గరికి, మన గడప దగ్గరికి, మన ఊరి మధ్యలోకి వ్యవస్థలన్నిటినీ తీసుకొచ్చి పెట్టింది ఎవరయ్యా? దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాదా అని అడుగుతున్నా. ఒక్కటంటే ఒక్క పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు హయాం. ఇవాళ పెన్షన్ పొందుతున్నటువంటి మొత్తం ఎంత? అక్షరాల 3000 కాదా అని అడుగుతున్నా. మరి 1000 రూపాయలు ఇచ్చి డబ్బా కొట్టుకున్నటువంటి డబ్బా రాయుళ్ళని మనం సపోర్ట్ చేద్దామా? వారి వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మందికి గతంలో పెన్షన్దారులు ఉంటాయి. ఇవాళ ఎంతమంది? 68 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఇది ఎవరు కాదనలేనటువంటి నిజమైనటువంటి సత్యం. ఇదంతా కూడా మనకు వచ్చినటువంటి లబ్ధి కాదా? దానితో పాటుగా ఇక్కడ బిడ్డలు సచివాలయాల్లో చిన్నపాటి ఉద్యోగాలు 5,000 రూపాయలతోటే మొదలైంది. వాస్తవమే. ఆ 5,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఒక్కరు ఖాళీ అయితే 4 దరఖాస్తు చేసుకుంది. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? మనం గమనించాలి. 5,000 రూపాయల ఉద్యోగం కోసం 5 మంది అప్లై చేసుకుంటున్నారంటే గతంలో 43 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంతమంది నిరుద్యోగుల్ని ఎందుకు వదిలేసిందని కాలర్ పట్టుకొని అడిగేటటువంటి హక్కు మనకు ఉందా లేదా? 2,65,000 మంది ఈ 5,000 రూపాయల ఉద్యోగాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తి. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆ మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఒక ఎరువులు గంటల కొద్ది ముసలి ప్రాయంలో వెళ్ళి ఎండబడి కేవలం ఎరువుల కోసం నిలబడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేరా మన గ్రామాలలో? విత్తనాల కోసం చనిపోయినటువంటి వాళ్ళు లేరా మన గ్రామాలలో? ఈ రోజు ఉందా పరిస్థితి? మీ ఇంటి వద్దకి, మీ గడప వద్దకి పశువులకు ఏమన్నా ఇబ్బంది ఉంటే చూడడానికి డాక్టర్, పొలంలో వేసుకునేటటువంటి పంటకు సంబంధించిన విత్తనాల గురించి చెప్పడానికి ఒక నిపుణుడు, అలాగే మన భూములు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎన్నో సంవత్సరాల నుంచి వారి హక్కు కలిగి రిజిస్ట్రేషన్లు లేక వారి బిడ్డల ఉద్యోగాల కోసమో లేదా విద్యా అభ్యాసం లోన్ పెట్టుకోవాలంటే వాళ్ళకి హక్కులు ఉండేవి కాదు. వాస్తవమా కాదా? ఇవాళ ఆ భూముల మీద హక్కులు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా. రూపాయి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి మహాగరుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇన్ని గొప్ప కార్యక్రమాలను చేస్తుంటే ఒక జెరాక్స్ తీసుకునే దగ్గర నుంచి పథకాన్ని మీ ఇంటి వద్దకు వచ్చి మీ డోరు తట్టి మిమ్మల్ని నిలబెట్టకుండా కూర్చోబెట్టి వారు నిలబడి మీకు పథకాలు ఇస్తున్నటువంటి సైన్యం వాలంటీర్లు కాదా అని అడుగుతున్నాం.
అలాంటి వాలంటీర్ల మీద విషం చిమ్ముతారు, వ్యవసాయానికి ఇస్తున్నటువంటి వ్యవస్థలపై విషం చిమ్ముతారు. విద్యా వ్యవస్థ ఎన్ని మార్పులండి. ఎప్పుడన్నా విద్యా వ్యవస్థలో ఒక స్కూల్ కి మంచి టాయిలెట్ ఎప్పుడన్నా మనం గతంలో చూసామా? రాజశేఖర్ రెడ్డి గారు చాలా చేశారు. వారిని కొనసాగిస్తూ అంతకి పదంతలుగా విద్యా వ్యవస్థలో బడులకి నాడు నేడు కింద ఎంత గొప్ప అభివృద్ధిని తీసుకొచ్చారు. క్లాస్ రూమ్ లో డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చారు. క్లాస్ రూమ్ లో ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చారు. క్లాస్ రూమ్ లో తీసుకొచ్చారు. ట్యాబ్స్, ఒక్కొక్క ట్యాబ్ 18,000 ఖరీదైనటువంటి ట్యాబ్ ని ఉచితంగా ఇచ్చారు. ఎక్కడ దళారీలు లేకుండా 4,75,000 కోట్ల రూపాయల డబ్బుని డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా మన అకౌంట్ లో వేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇంత గొప్ప పథకాలు వేస్తున్న తర్వాత కూడా మనకి ఇంకా అభివృద్ధి అందాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, రోడ్లు కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, నీటి వసతులు కావాలి, ఇవన్నీ చేసుకోవాలి. వాస్తవమే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకులు అభివృద్ధి పనులు చేసి ఆర్థికంగా లబ్ధి పొందాల్సినటువంటి అంత అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఒక్క 5 సంవత్సరాల కాలంలో ఇదంతా సాధ్యమా? సాధ్యమా? గతంలో 40 సంవత్సరాలు చేయనటువంటి నాయకులు మన మీద మాట్లాడేటటువంటి మాటలు నిజమెంత అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సరిగా కార్యకర్తకు ఉన్నటువంటి కష్టాన్ని తెలుసుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే పదవినిచ్చారు. ఎస్, మనం రాజకీయాల్లో కోరుకునేది పదవి, ఒక గౌరవాన్ని కోరుకుంటాం. ఆ గౌరవాన్ని మనకిచ్చి ఇంతమంది నాయకులు మన గ్రామంలో తయారు చేసింది మనకు వచ్చినటువంటి గౌరవం కాదా అని అడుగుతున్నాం. ఆర్థిక లాభం ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి అవసరం. కాబట్టే జిఎస్డిపిలో ఏపీ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. వాస్తవం, గతంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం కన్నా మిన్నగా ఆదాయం పెరిగింది కూడా వాస్తవమే. దాంతో పాటుగా మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా ఈ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇదంతా కూడా వాస్తవం. కానీ పచ్చ పత్రికలు పొద్దున్నే లేస్తే పిచ్చి రాతలతోటి ఉచితంగా పత్రికలు ఇళ్ళకి సప్లై చేస్తుంది. గతంలో ఒక పత్రిక ఉండేది, 5 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చేది. ఉచితంగా ఇస్తున్నారు. ఎందుకంటే దాని నిండా విషయం నిండుంటుంది. దానిలో రాసే రాతలు అన్ని కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం ఉంటుంది. గతంలో నాయకులు పార్టీని అడ్డం పెట్టుకొని నీరు, చెట్టు, మట్టి అని చెప్పేసి ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఇప్పుడు మన పార్టీలో అవకాశం లేదు. దాన్నే పూచిగా చూపించుకొని గతంలో మేము ఇలా దోచుకున్నాం, మీరు కూడా దోచుకోండి అని మన నాయకుల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ పార్టీ యొక్క ఖాతాలోకి పోయింది. అలా మనం దోచుకొని మన మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసినటువంటి వారిని మోసం చేసి నాయకులు మాత్రమే ఎదుగుతావా? కాదు కదా. నాయకులు ఎదగాలి, కార్యకర్తలు ఎదగాలి, ప్రజలు కూడా ఆర్థికంగా సుఖంగా ఉంటారు. అదే మన విధానం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం, అందరికీ వారి యొక్క అర్హత మాత్రమే ప్రాధాన్యంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మనం దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్టీని మనం నిలబెట్టుకుంటాం. ఇవాళ ఇంత జనవాహిని ఎందుకు వచ్చారు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం లబ్ధి పొందలేదు అని మీరే అనుకుంటూ కొంతమంది విషయం చెబుతున్నా కూడా ఇంతమంది అభిమానంతో మన దగ్గరికి ఎందుకు వచ్చారు? మన జెండా అంటే మన ప్రాణం, వైఎస్ఆర్ అంటే మన ప్రాణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి మేలు చేసిందని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఇదంతా మనం ఇంతమంది వేల మంది ఇక్కడికి వచ్చేసి ఇంత సమయం 10 గంటల నుంచి 3 గంటల వరకు మీరందరూ వెయిట్ చేశారంటే ఈ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో అని మనందరివి తెలుసు, మనందరికీ తెలుసు. మనందరివి మనం అనుకున్నటువంటి కార్యకర్తలు నిలబెట్టుకున్నాం, మనం అనుకున్నటువంటి నాయకుల్ని నిలబెట్టుకున్నాం. కార్యకర్తల యొక్క కష్టాన్ని గుర్తెరిగి నాయకులు వాళ్ళందరినీ కూడా మనం హక్కున చేర్చుకున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గతం కంటే ఘనమైనటువంటి మెజారిటీ తోటి ఇక్కడ ఎగరబోతుంది. మనందరం దానికి సాక్షులుగా నిలబడదాం. జెండాని చేయి పట్టుకొని జెండా ఎగరవేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మనం అందరం తిరుగులేని చరిత్రని సృష్టిద్దాం. జై జగన్, జై జగన్. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి. భోజనం చేసుకున్నటువంటి తర్వాత నేను వేదిక మీదే ఉంటా, కలవాలన్నటువంటి వాళ్ళందరూ కలవండి. త్వరలో ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటాం. ఆ మీటింగ్ లో నేను వచ్చి మాట్లాడతాను. సమస్యలు వాటర్ గురించి మాట్లాడారు. ఎస్, వాటర్ సమస్యని తక్షణం తీర్చేటటువంటి బాధ్యత నాది.